పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. కనుక దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలకజాలడని మీరు గ్రహించవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి వాక్యాన్ని చదువుకున్న పిల్లరా, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్న పిల్లరా, కనుక దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తి కూడా యేసు నాశనమగునుగాక అని పలకజాలడు మీరు గ్రహించవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపజాలడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య దేవుడని అంగీకరించాలంటే మనం అది మనలో ఉన్న పవిత్రాత్మచే తప్ప మనం యేసయ్యని దేవునిగా అంగీకరించలేమో. కాబట్టి క్రైస్తవునికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం అవసరం. పవిత్రాత్మ లేకుండా, దేవుని యొక్క ఆత్మశక్తి లేకుండా మనము దేవుని దగ్గరికి రాలేము, దేవుని నిజంగా ఆరాధించలేము. అదేవిధంగా దేవుడే, ఆ యేసు ప్రభువే నా నిజదేవుడని అంగీకరించలేము. ఈనాడు ప్రియులారా, మనందరము కూడా ఉపవాసం ఉండి ఈ దినాన్ని మనం దేవుని సన్నిధిలో గడపాలి అనుకున్నాం. దేవుని సన్నిధికి వచ్చాం. అయితే ఈ దేవుని సన్నిధికి రావడంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇక్కడే నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. 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 ఎవరు నడిపించాడు మనల్ని ఇక్కడికి? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇక్కడికి నడిపించాడు. అయితే మీరు అడగొచ్చు, మరి చాలామంది రాలేదు కదండి, వచ్చినటువంటి వాళ్ళు ఒక 200-300 మంది 400 మంది ఉన్నాం కదా, మిగిలినటువంటి వాళ్ళు రాలేదు కదా ఫాదర్ గారండి, వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించలేదా? వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించలేదా? ఇక్కడే అసలైనటువంటి కిటికండి. వాళ్ళను కూడా నడిపించాలని ఆశపడ్డాడు దేవుడు. కానీ వారు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధముగా లేరు. దేవుని సన్నిధికి రావడానికి సిద్ధముగా లేరు. దేవుని దీవెనలు పొందడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి వారు సిద్ధముగా లేరు. అవును ప్రియులారా, ఈనాడు మనం దేవుని సన్నిధికి రాగలిగాము అంటే, ఆయనే నా నిజదేవుడిని అంగీకరిస్తున్నాము అంటే, ఆయనను ఆరాధించగలుగుతున్నాము అంటే, ఆత్మదేవుడు మనలో ఉండి మన ద్వారా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఇది సత్యం. ఎవరమైతే మనం ఇక్కడికి వచ్చామో మీలో తప్పనిసరిగా దేవుని యొక్క ఆత్మ ఉన్నారు. ఆయనే మిమ్మల్ని అక్కడ నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. 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 కాబట్టి పిల్లలు, పౌలు గారు అంటున్నారు,
మనం దేవుని సన్నిధికి రావాలి అంటే, యేసయ్యను దేవునిగా అంగీకరించాలి అంటే, ఆయనని మనం ఆరాధించాలి అంటే, ప్రియులారా ఇదిగో మనం గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క తోడ్పాటు, పవిత్రాత్మ యొక్క సహకారం మనకు తోడుగా ఉండాలి. ఆ దేవుని యొక్క ఆత్మ మనం నడిపించాలి. పిల్లారా, క్రైస్తవులనేటువంటి వారు ఆత్మచేత నింపబడాలి. కథోలికులనేటువంటి వారు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఆత్మ లేనటువంటి వాడు క్రైస్తవుడు కాడు. పరిశుద్ధాత్మ లేనటువంటి వాడు క్రీస్తును అనుసరించలేడు. కాబట్టి ప్రియులారా, మనందరం ప్రార్థన చెయ్యాలి. ఓ పరిశుద్ధాత్మ దేవా మాపైకి వేంచేసారండి. ఓ పరిశుద్ధాత్మ దేవ మమ్మ అభిషేకించండి, మమ్ము అభిషేకించయ్యా. దేవుని వేడుకోవాలి పిల్లారా. పౌలు గారు అంటున్నాడు, ఆత్మ లేకుండా నీవు యేసయ్యని దేవుని కుమారుడిగా అంగీకరించా లేవు అంటున్నాడు. కొన్ని సందర్భాలలో ప్రియులారా, మనకి ఎలాగా ప్రార్థన చెయ్యాలో మనకి తెలియదండి. చాలామంది అంటుంటారు, స్వామి నాకు ప్రార్థన చెయ్యాలని ఉంది, కానీ మనసు ఇచ్చగించటల్లా, మనసు ఒప్పుకోవటల్లా. మనసు ఏం చేయట్లేదంటండి, ఒప్పుకోవట్లేదంటండి. నాకు ఎలా ప్రార్థన చెయ్యాలో రాదండి అంటారు కొన్నిసార్లు. ఏమంటారు? నాకు ఎలా ప్రార్థన చెయ్యాలో రాదు స్వామి, ప్రార్థన చేయమంటే అమ్మటే. ప్రియులారా, ఇదిగో పౌలు భక్తుడు అంటాడు, మనకు ఏ రీతిగా ప్రార్థన చెయ్యాలో మనకు తెలియనప్పుడు మనలో ఉన్నట్టు ఆత్మ మూలుగుల ద్వారా, ఏడ్పుల ద్వారా ఆయనే మనని ప్రార్థనలో నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇటువంటి ప్రార్థనా సమావేశాలలో, ఇటువంటి తపస్సు కాల ఉపవాస కూడికలలో ప్రియులారా, ఆరాధనలో ప్రియులారా, దేవుని యొక్క ఆత్మశక్తి కొరకే మనందరం వేడుకోవాలి ప్రియులారా. లేకపోతే వస్తాం దేవుని సన్నిధిలో, కూర్చుంటాం దేవుని సన్నిధిలో, తిరిగి వెళతాం, దేవుని కృపను మనం పొందలేమండి. దేవుని యొక్క ఆత్మ మనం అభిషేకించాలి, దేవుని యొక్క ఆత్మ మనం నడిపించాలి, దేవుని యొక్క ఆత్మ తన యొక్క కృపని మనలో నింపాలి ప్రియులారా. ఇది అవసరం మనందరికీ కూడా. కాబట్టి ఆ దేవుని ప్రారంభంలో వేడుకుందాం ప్రియులకు, దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ పరిశుద్ధాత్మ మనకి అవసరమేంటి? ఈ పరిశుద్ధాత్మ మనకి, ఈ పరిశుద్ధాత్మ ఉండటం వలన మనకేంటి? ఈ తపస్సు కాలములో, ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయుత్త కాలములో పరిశుద్ధాత్మ చేసే పని ఏంటి? పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ లేఖ 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నాం. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. పౌలు గారు అంటున్నారు తిమోతితో, నీవు హస్త నిక్షేపణము ద్వారా, అభిషేకము ద్వారా పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ వెలుగుచుండనిండో. ఆత్మని ఆరిపోనీయమాకండి. ఆత్మను ఏం చేయకూడదు? ఆరిపోనీయమాకండి. ప్రియులారా, జాగ్రత్త వహించాలి. ఎల్లప్పుడూ కూడా మనకి దేవుడు ప్రసాదించినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మండేటట్టుగా ఉండాలి, మండనివ్వాలి. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు గడచిన సంవత్సరం వేద వ్యాపక ఆదివారం రోజున ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఏం చెప్పాడు? ఏం చేయాలట? వేద వ్యాపక ఆదివారం రోజున ఏమని చెప్పాడండి? హృదయాలు మండాలి. హృదయాలు ఎలా ఉండాలి? మండాలి, రగలాలి హృదయాలు, రగిలే హృదయాలు మనకు ఉండాలి. ఆరిపోయినటువంటి క్రైస్తవులంగా ఉండకూడదు, ఆరిపోయిన క్రైస్తవులంగా ఉండకూడదు బిడ్డలారా. మనం దేవుని సన్నిధిలో మనం మండేటువంటి వెలుగుగా ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వెలుగు మనలో ఉండాలి. దేవుని యొక్క అభిషేకపు వెలుగు మనలో ఉండాలి.
ఆరిపోయిన క్రైస్తవులుగా మనం ఉండకూడదు, కొడిగట్టిపోతున్న క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ప్రయోజనం లేదు ప్రియులారా అటువంటి క్రైస్తవుల వలన, అటువంటి క్రైస్తవ జీవితం వలన ప్రయోజనం లేదు ప్రియులారా. ఈ ఆధునిక ప్రపంచంలో క్రైస్తవులతో వచ్చిన సమస్యల్లా ఇదే. ఆరిపోయిన క్రైస్తవులుగా ఉన్నారండి చాలామంది. దేవుడిచ్చినట్టు పరిశుద్ధాత్మని పోగొట్టుకుంటున్నారండి. పౌలు గారు అంటున్నారు తిమోతితోటి, నిదిగో ఈ యొక్క హస్త నిక్షేపణము ద్వారా, జ్ఞానస్నానము ద్వారా, దేని ద్వారానండి? బాప్తిస్మము ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధాత్మని మనం పోగొట్టుకోకూడదు ప్రియులారా. మనం పోగొట్టుకోకూడదు, ఆరనివ్వకూడదు. మొన్న నేను తెనాలి వెళ్ళానండి. 3 రోజుల పాటు రిట్రీట్ వడకాన్నివ్వడానికి విచారణలో ఉన్న ప్రజలందరికీ కూడా తెనాలి. అక్కడ ఒక 3 ఫాదర్లు కూర్చొని మాట్లాడుకుంటుండగా రాత్రిపూట 6 బయట సువార్త కూడా సుమారుగా 4 గంటల సేపు దేవుని యొక్క వాక్య పరిచర్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న సబ్జెక్ట్ వచ్చింది. ఏంటంటే మంచు కురుస్తుంది కదా, జలుబు వచ్చే ప్రమాదం ఉంది. నేను అన్నాను మిగిలినట్టు ఫాదర్లతోటి, మీకైతే కాస్తో కూస్తో జుట్టు ఉందండి, మీకైతే కాస్తో కూస్తో ఏముంది, తల మీద 4 వెంట్రుకలు ఉన్నాయి, ఆ మంచు కాస్త లోపలికి దిగాలంటే కొద్దిగా టైం పట్టుద్ది, నాకు డైరెక్ట్గా దిగిపోద్దండి అన్నాను. అక్కడున్న ఫాదర్ ఒక ఆయన ఏమన్నాడో తెలుసా? ఫాదర్, మంచు మాత్రమే కాదు, దేవుని యొక్క అభిషేకం కూడా మీకు డైరెక్ట్గా వస్తుందండి అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ మాటను నేను నవ్వుతాలుగా ఫాదర్ చెప్పినాగా నాతోటి మేబీ అది నిజమేనేమో కదా, ఆ విధంగా పాజిటివ్గా ఆలోచించుకోవాలి కదండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయిత కాలములో మనము కూడా దేవుని ప్రార్థన చెయ్యాలి. దేవాని పరిశుద్ధాత్మను నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద కుమ్మరింప చెయ్యి తండ్రి. ఆత్మ లేనటువంటి బిడ్డలుగా, అదేవిధంగా వెలుగుచున్నటువంటి బిడ్డలుగా ఉండకుండా మేము ఉంటున్నాము నాయన. నీ ఆత్మశక్తితో, నీ ఆత్మాభిషేకముతో తండ్రి మమ్మందరంలో దీవించండి నాయన. నీ ఆత్మాభిషేకముతో మమ్మ ఆశీర్వదించండి నాయన. మా సంఘాన్ని, మా విచారణని, మాకున్న సమస్తాన్ని కూడా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి అని ఆ దేవాది దేవుని వేడుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలములో ప్రియులారా, ఈ ఉపవాస కాలములో మనం ఇంకా ఎక్కువగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎందుకని అంటే ఆత్మ నీలో లేకపోతే సాతానుడు నీతోటి ఆడుకుంటాడో. జాగ్రత్త బిడ్డ, ఆత్మ నీలో లేకపోతే సాతానుడు నీతోటి ఆడుకుంటాడో. నీ సొంత శక్తి నీకు చాలదో, నీ సొంత శక్తి నీకు చాలదు బిడ్డలారా. ఆయన శక్తి నీకు కావాలి. చాలాసార్లు అంటారు కదండి, స్వామి నేను భక్తిగా ఉండాలనుకుంటున్నాను, దేవునిలో ఎదగాలనుకుంటున్నాను, నా వల్ల కాటలేదు స్వామి, ఏం చేయాలి స్వామి అనుకుంటున్నావా? నువ్వు దీక్ష తీసుకున్నావు కాబట్టి, లేకపోతే నువ్వు ఉపవాసం ఉంటున్నావు కాబట్టి, లేకపోతే ఇంకా నువ్వు ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నావు కాబట్టి సాతానుడు చేతులు కట్టుకొని కూర్చుంటాడండి. సాతానుడు చేతులు కట్టుకొని కూర్చుంటాడా? లేదు ప్రియులారా, లేదు. సాతానుడు ఎక్కువగా పనిచేసేది ఎప్పుడో తెలుసా? సాతానుడు ఎక్కువగా బిజీగా ఉండేది ఏ కాలంలో అని తెలుసా? ఏ కాలంలో? తపస్సు కాలంలో సాతానుడు ఎక్కువగా బిజీగా ఉంటాడండి, ఎక్కువగా పనిచేస్తాడండి. ఎందుకని? అమ్మో నా పార్టీ వాళ్ళందరూ యేసయ్య పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. సాతానుడు ఏమంటాడు? నా పార్టీ వాళ్ళందరూ ఎవరి పార్టీలోకి వెళ్తున్నారు? నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ నా థిక్ ఫ్రెండ్స్, నా బెడ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ నా వాళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కంగారు పడిపోతాడు వాడు, ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాడండి. నా మాటలు కాదు పిల్లారా, ఇవన్నీ కూడా నీవు ఎప్పుడు ఎక్కువగా దేవునితో బలపడాలి అనుకుంటావో
అప్పుడే ఎక్కువగా సాతానుడు నిన్ను శోధిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా ఉండు బిడ్డ. నీ శక్తి నీకు చాలదో, నీ శక్తి నీకు చాలదు ప్రియులారా, నీ శక్తి నీకు చాలదో. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో యేసయ్య ఈ విధంగా సెలవిస్తున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో, నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు, ఎవడు నా యందు ఉండునో నేను వాని యందు ఉండును, నేను ఎవని యందు ఉండునో వాడు అతడు అధికముగా ఫలించును. ఏలయనగా నేను లేక మీరు ఏమీయు చేయజాలరు. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, నేను లేకుండా మీరేమీ చెయ్యజాలరు. ఆత్మీయంగా బలపడలేవు నీవు దేవుడు లేకుండా, దేవుని యొక్క ఆత్మ లేకుండా. ఉపవాసాన్ని సరిగా చేయలేవు దేవుని యొక్క ఆత్మ లేకుండా. నీ పాపము కొరకే కన్నీరు కార్చలేవు దేవుని యొక్క ఆత్మ లేకుండా. నువ్వు అనుకుంటున్నావా నా సొంత శక్తితో, నా సొంత బలముతో నేను ఎదిరిస్తాను అనుకుంటున్నావా? ప్రియులారా, ఇదిగో పేతురు గారు అంటున్నాడు. ఏమంటున్నాడో పేతురు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయంలో, ప్రియులారా, సాతానుడు అనేటువంటి వాడు గర్జించు సింహములాగా పొదల మాటను నక్కి ఎవడినైనా కానీ కబలించి వేయడానికి సిద్ధముగా ఉన్నాడట. ప్రియ బిడ్డ, నేను ఒక గురువుగా ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను నీలాగానే, నాలాగానే. నాకు తెలుసండి వ్యక్తిగతంగా, ఎప్పుడైతే ఇంకా దేవుని ఎదగాలనుకుంటానో, ఎప్పుడైతే ఇంకా దేవుని యొక్క పరిచర్య చేయాలనుకుంటానో, ఇంకా ఎక్కువగా దేవుని యొక్క ఆత్మచేత ముందుకు నడిపించాలని ఆరాట పడతానో, అప్పుడే ఎక్కువగా శోధనలు వస్తాయి పిల్లారా. ఇది నమ్మండి పిల్లారా, ఇది ఆత్మీయ పోరాటం. ఇది ఏమిటండి? ఆత్మీయ పోరాటం. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమల కాలములో ఉన్న ప్రియ బిడ్డ, దేవుని వేడుకో, అయ్యా నా శక్తి నాకు చాలదయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా, నీ దీవెన నాకు కావాలయ్యా, నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి తండ్రి అని దేవుని వేడుకోవాలి ప్రియరా. లేకపోతే మనం నిలబడం బిడ్డలారా, మనం నిలబడలేము ఆత్మీయ జీవితంలో, మనం నిలబడలేము ఆత్మీయ జీవితంలో. దేవుని యొక్క శక్తి మనకి పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందట? తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. అందువలననే నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని వరము. ఏంటంటే ఆ వరము? పరిశుద్ధాత్మ వరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ వరాన్ని గురించి మాట్లాడుతున్నాడు బిడ్డలారా. నీవు పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ వరమును ఇప్పుడు చదువమ్మా. దేవుని వరమును వెలిగేటట్లుగా చేసుకో. వెలగాలి నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ. కొడిగట్టిపోతున్నటువంటి వాడివిగా ఉండకూడదు, ఆరిపోయినటువంటి ఆత్మతో నీవు ఉండకూడదు. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పలికే మాట అంటే తెలుసా? పాదాలు కదలాలి, అడుగులు కదలాలి, హృదయాలు వెలగాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫీట్ షుడ్ మూవ్ and heart should burn. నీ పాదాలు కదలాలి, అడుగులు ముందుకు వేయాలి, హృదయాలు ఏం చేయాలి? వెలగాలి ప్రియులారా. మనందరికీ ఆదర్శం యేసు తిరుహృదయం ప్రియులారా. మనందరికీ ఆదర్శం ఎవరు? ఆయన గుండె ఏమవుతుంటది? మండుచున్నటువంటి గుండె, మండుచున్నటువంటి గుండె. దేవుని వెలుగుచో నింపబడినటువంటి వారముగా మారాలి మనందరం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పౌలు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్న చాలా ముఖ్యమైన మాట. ప్రియులారా, ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకేమవుతుంది? మనకేం జరుగుతుంది? చదువుకున్నప్పులారా, దేవుడు మనకు పిరికితనమును కాక మనకిచ్చిన పరిశుద్ధాత్మ, ఆ దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ప్రియుల మనలో ఉన్న పిరికితనాన్ని తీసివేస్తుంది. తన ఆత్మశక్తిచే ప్రేమ ఇంద్రియ నిగ్రహము ప్రసాదించాడు ప్రియులారా. దేవుడు మనకిచ్చినట్టు ఆత్మ మనల్ని ప్రియులారా ప్రేమతో నింపుతుంది, ఇంద్రియ నిగ్రహముతో నింపుతుంది, శక్తితో నింపుతుంది. దేవుని యొక్క శక్తి మనకు తోడుగా ఉంటే మనకి ఏ కొదవా కూడా లేదు.
ఓ పరిశుద్ధాత్మదేవా, మమ్మ అభిషేకించండి నా తండ్రి. ఓ పరిశుద్ధాత్మదేవా, మమ్మ ఆశీర్వదించండి నాయన. అవును ప్రభువా, ఈ తపస్సు కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో, ఈ శ్రమల కాలములో సాతాను మీద పోరాడటానికి, సాతాను మీద విజయం సాధించడానికి మా శక్తి చాలదు ప్రభువా, మా బలం చాలదు నాయన. నీ శక్తి మాకు కావాలి, నీ అభిషేకం మాకు కావాలి తండ్రి. అవును యేసువా, ఓ దివ్య ప్రసాద ప్రభువా, ఆ పరిశుద్ధాత్మను ప్రభువా మా కుటుంబాల మీదకి, మా బిడ్డల మీదకి, మా సంఘం మీదకి, మా విచారణ గురువులు, మఠవాసులు, ఉపదేశులు, సంఘ పెద్దలు, ప్రతి క్రైస్తవుని మీద కుమ్మరింప చేయండి తండ్రి. నీ ఆత్మశక్తి మాకు కావాలి తండ్రి, నీ ఆత్మ అభిషేకం మాకు కావాలి తండ్రి. నీ ఆత్మ లేనటువంటి వాడు ఓడిపోతాడు, నీ ఆత్మ లేనటువంటి వాడు కూలిపోతాడు, నీ ఆత్మ లేనటువంటి వానిపై సాతానుడు దాడి చేస్తాడు, వశపరుచుకుంటాడు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి మా మీద కుమ్మరింప చేయండి తండ్రి. మా అభిషేకించండి నాయన, మా ఆశీర్వదించండి తండ్రి. ఈ క్షణములో నీ బిడ్డల మీద ప్రభువా నీ ఆత్మను కుమ్మరింప చేయండి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. నీ ఆత్మ వర్షాన్ని కుమ్మరింప చేయండి తండ్రి, నీ ఆత్మ అభిషేకాన్ని కుమ్మరింప చేయండి తండ్రి. ఓ పరిశుద్ధాత్మదేవా, నీ శక్తితో మమ్మల్ని నింపండి నాయన, నీ అభిషేకంతో మమ్మల్ని నింపండి నాయన. వర్షధారగా నీ ఆత్మను మా మీద కుమ్మరింప చేయండి తండ్రి.